ఈ కార్యక్రమాన్ని 6, 7, 8, 9 4 రోజులు నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తరువాత 5వ రోజు భారీ స్థాయిలో యువకులు, విద్యార్థులు, అదేవిధంగా నాయకుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు జరపమని మా నాయకులు ఆదేశాలు ఇచ్చారు. మా నాయకుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంని చాలా గొప్పగా నిర్వహించడానికి యువత కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మొదటి రోజు ఇప్పుడే ప్రారంభమైంది. ఏదైతే చెప్పారో చెప్పిన హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇంతవరకు ఏ యువతకు కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క యువతకు 26, 27 మాసాలకు గాను 3,000 రూపాయల చొప్పున అందరికీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అప్పు ఉంది. ఈ డబ్బులు కూడా యువతకు చెల్లించేంత వరకు దీని మీద కూడా పోరాటం చేయడానికి మేమందరం విద్యార్థులని, యువకులని ముందు పెట్టి మేము వెనక నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ దినదినంగా ఉధృతం చేసుకుంటూ పోతూ ప్రభుత్వం మెడలు వంచి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. లేని పక్షంలో, వాళ్ళు చేయని పక్షంలో వాళ్ళు వెంటనే రాజీనామాలు చేయాలి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే యువతకు పెద్దపీట వేసి యువత ఏదైతే ఆశిస్తాదో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా కూడా పరిపాలన సాగుతుందని కూడా మీ ద్వారా యువతకందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.